అరే నెగిటివ్ రివ్యూలు చెప్పే పిచ్చి లంజోడుకులు నెగిటివ్ ట్రోల్స్ చేసి నెగిటివ్ మీమ్స్ చేసే లత్కోరం ఆక్యాడు వాళ్ళందరూ పక్కకు దెంగారు. నేను నిజంగా చెప్తున్నా, ఇది ఎందుకు బూతులు తిరుగుతున్నా అంటే బయట మీమ్స్ అవి ఇవి చూస్తుంటే నిజంగా ఏడ మండలం ఆడ మండుతుంది. సినిమా చూసి వచ్చిన పుష్ప 2 ద రూల్. నిజంగా చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా, ఆడియన్స్ మీరు జనాలు ఎవరైతే సినిమా నిన్నటి వరకు కూడా నేను కూడా రేట్ల గురించే బాధపడ్డా. ఈ 1000-2000 రేట్లు అయింది, ఈ ఇంత రేటు పెడితే మిడిల్ క్లాస్ వాడైనా ఎవడన్నా కూడా సినిమాకి వెళ్తే సినిమా కనుక తేడా దింగితే మాత్రం ఆ డబ్బులకు తగ్గట్టు మీకు కూడా ప్రతిఫలం వస్తుందని నేను మాట్లాడినా. నిజంగా చెప్తున్నా, అమ్మతోడు వాళ్ళు 1500-2000 టికెట్ పెట్టినా కూడా నాకు తక్కువనే అనిపించింది సినిమా చూసిన తర్వాత. నిజంగా చెప్తున్నా, ఆ లెవెల్లో చేసిండు సుకుమార్ సార్ అయితే. అండ్ అల్లు అర్జున్ అన్న పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. అసలు నాకు ఆ పర్ఫార్మెన్స్ గురించి నేను ఇప్పుడు ఎంత మాట్లాడినా కూడా అది చీప్ చిల్లర్గానే అనిపిస్తుంది. నేను అసలు సినిమా గురించి నేను ఏం నరేట్ చేద్దాం, మీకు ఏం చెప్దామన్న డైలమాలనే ఉన్నా. హార్ట్ రేట్ ఒక రేంజ్లో విరిగిపోయింది. సెకండ్ హాఫ్ నుంచి హార్ట్ రేట్ అనేది వేరే లెవెల్లో విరిగిపోయింది. అంత పీక్ ఎమోషన్స్ చూపించింది సుకుమార్ సార్ అయితే. అండ్ అల్లు అర్జున్ అన్న పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసినప్పుడు కూడా అందరూ ఏదో డైలమాలా భయపడుకుంటా ఈ సినిమా ఫ్లాప్ అయిద్దేమో, ఈ రేట్లు ఈ లెవెల్లో పెంచేసి దొరికిన కాడికి దొరికినట్టు లేపేద్దాం అన్న ప్లాన్లో ఉన్నారనే లాస్ట్ మూమెంట్ వరకు అనిపించింది. కానీ ఈరోజు నిజంగా సినిమా చూసిన తర్వాత మీరు అసలు ఆ పైసలు అనేవి మీకు గుర్తుంటాయి భయ్. నేను పక్కా చెప్తున్నా, మీరు పెట్టిన డబ్బులకి మీరు ఏదైతే సీన్లు ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే ఇట్లాంటి హై మూమెంట్స్ ఉండాలని మీరు అనుకుంటారో దానికి అమ్మా మొగుడు ఇచ్చిండు సుకుమార్ సార్ అయితే. మీరు సినిమాకి థియేటర్లో చూడకపోతే పుష్ప 2 మాత్రం మీరు థియేటర్లో మిస్ అయితే మీకు ఓటీటీలో కూడా మీకు ఆ ఎనర్జీ కానీ మీకు ఆ ఊపు కానీ రాదు. నేను ఇది మనసు మీద చేసుకొని చెప్తున్నాను. నిజంగా నేను ఏ హీరో అభిమానిని కాదు, నేను సినిమా అభిమానిని. సినిమాని సినిమాలాగానే ప్రేమిస్తా. బ్రహ్మాండంగా ఉందంటే బ్రహ్మాండంగా ఉందనే చెప్తా, లుచ్చలా ఉంటే లుచ్చలా ఉందనే చెప్తా. అండ్ ఇది క్లియర్గా చెప్తున్నా, ఏ ఫాల్తు మాక్యలోడే కాలేరు. మీరందరూ బయట ఎంత పెంట చేద్దామని ఎంత చేస్తున్నప్పటికీ కూడా అది నడవదు బై. జనరల్ ఆడియన్స్ వచ్చి ఫ్యాన్స్ కాదు, జనరల్ ఆడియన్స్ కూడా సినిమాని పీకల్ దాకా ఎక్కించుకురు. ఎందుకంటే దాంట్లో ఉన్న కోర్ ఎమోషన్స్ అన్నీ అట్లనే ఉంటాయి. మొత్తము మన ఇప్పుడు రాజమౌళి సార్ ఫార్ములా మొత్తము సుకుమార్ సార్ ఇప్పుడు వాడడం జరిగింది. గట్టిగా మాట్లాడితే సుకుమార్ సార్ చేసిన సినిమాలలో పుష్ప 1కి మించి పుష్ప 2 ఉంది. ఇప్పుడు పొద్దున ర్యాంపేజ్ ఉందని కూడా కన్ఫర్మ్ చేసిర్రు. మరి అది ఏ లెవెల్లో తీస్తారనేది మనకు తెలియదు. క్లియర్గా చెప్తున్నా, అవుట్ అండ్ అవుట్ మాస్ కనపడుతుంది మీకు, అవుట్ అండ్ అవుట్ మాస్. నేను నిజంగా చెప్పిన ట్రైలర్ చూసిన తర్వాత కూడా నేను ఇదే మాట చెప్పిన, కమర్షియల్ సినిమాలకి బొడ్డుగోష్ పేరు పెట్టిండు సుకుమార్ సార్. ఆ ట్రైలర్ చూసి నేను డిసైడ్ అయిపోయినా. బట్ సినిమా ఈరోజు చూసి వచ్చిన తర్వాత మాటలు లేవు భయ్. నేను 2000 కోట్లు కూడా నేను చాలా చిన్న నెంబర్ అనే ఫీలింగ్లోనే ఉన్నా. ఇక్కడ పెద్ద విషయం నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, సినిమా గురించి నేను ఏది మాట్లాడినా కూడా అది స్పాయిలర్ కింద అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సీను అసలు అది వేరే లెవెల్ డైమండ్ లాగా ఉంటుంది. మీరు అది థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాటోగ్రఫీ బాగుంది, ఓవరాల్ సినిమా బాగుంటేనే ఇట్లాంటి మాటలు వస్తాయి. ఎందుకంటే మనసులో ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం ముఖం మీద. మీరు పెట్టిన డబ్బులకి ఇంకా 1000 రెట్లు ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. పాటల పరంగా కానీ బీజముల పరంగా కానీ మీరు ఏదైతే 1లో ఏవైతే మిస్ అయినారు అనుకుంటారో దానికి ట్రిపుల్ ఉంటుంది. 20 minutes సెకండ్ హాఫ్ ఇది నేను చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో TFIలో ఒకటేసారి 4 ఎమోషన్లని క్యారీ అవుట్ చేయడం అనేది జరగలేదు. ఒకవేళ అట్లా చేసినా కూడా ఏదన్నా ఒక ఎమోషన్ మాత్రం పండి మిగతా 3 ఫ్లాప్ అయితే మాత్రం సీన్ మొత్తం సంకరాకిపోయింది. కానీ ఒక 20 నిమిషాలు జాతర సీక్వెన్స్ ఉంటుంది. అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి జాతర సీక్వెన్స్ ఎండ్ అయ్యే 20 minutes లోపల పీక్ ఎమోషన్స్. నిజంగా చెప్తున్నా, గుండె వేరే లెవెల్ స్పీడ్ కొట్టుకుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆ స్పీడ్ని మళ్ళీ కంట్రోల్ చేసిండు. మళ్ళీ ఒక మాస్ ఫైట్ ఒకటి పెట్టిండు. అట్ ద సేమ్ టైం కట్ చేస్తే మళ్ళీ ఎమోషన్ పెట్టిండు. ఈ లెవెల్ ఆఫ్ ఎమోషనల్ గ్రాఫ్ మాత్రం ఇప్పటి వరకు నేను TFIలో చూడలేదు అమ్మతో. నేను చెప్తున్నా, ఈవెన్ రాజమౌళి సార్ సినిమాల్లో కూడా ఉంటే అదే ఎమోషన్ కరెక్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ ఒక 20 minutesలో 3-4 ఎమోషన్లు అనేవి ఇట్లా క్లియర్గా చూపించింది సుకుమార్ సార్. మనకి
మన త్రిబుల్ సినిమా చూసినప్పుడు రాజమౌళి సారు మీ బ్రెత్ టేకింగ్, మీ నరాలు కట్ అయిపోతాయి అని ఏదైతే లాంగ్వేజ్ వాడు చెప్పిండో అవన్నీ ఈ సినిమాలో అయితే త్రిబుల్ కాలేదు నాకు తెలుసు, అది ఈ సినిమాలో అయితే ఖచ్చితంగా అయితే. మీరు నేను ఇంకేం స్పాయిలర్ చెప్పదలుచుకోవట్లే అండి, నేను అవుట్ అండ్ అవుట్ ఊరా మాసు ఊచకోత కేసీపీడి కుత్త చింపి పారదింగిండు సినిమా. సుకుమార్ భయ్య, అల్లు అర్జున్ భయ్య పుష్ప 1కి నేషనల్ అవార్డు వచ్చింది భయ్య నీకు, పుష్ప 2కి మరి అట్ట నువ్వు ఏదైతే డైలాగ్ చెప్పినావో సినిమాలో నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ అవార్డు ఏమైనా ఉంటే అవి కూడా నీకు వచ్చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఈ దెబ్బకి ఇప్పుడు పుష్ప 2 మీద అల్లు అర్జున్ అన్న వేసిన దెబ్బకి రేపు పొద్దున వచ్చే గేమ్ చేంజర్ పరిస్థితి తెలియట్లా. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఈ గేమ్ చేంజర్ ట్రైలర్లు, మన బాలయ్య బాబు ట్రైలర్లు ఇవన్నీ చూస్తుంటే నిజంగా భయం దెంగుతాను లోపల. సంక్రాంతి వచ్చే సినిమాలు కూడా పుష్ప 2ని ఎఫెక్ట్ చేయలేవు, బరాబర్ తొడగొట్టి చెప్తున్నా, గింత కూడా ఎఫెక్ట్ చేయలేవు. అండ్ కంపేర్ చేయొద్దు, నిజానికైతే ఏ సినిమాని కంపేర్ చేయొద్దు లెక్కకైతే. బట్ కాకపోతే కాంపిటీషన్ ఉంటుంది, వీళ్ళని బీట్ చేయాలి వాళ్ళని బీట్ చేయాలి, అందుకే కదా మనం అందరం ఏడుస్తాం ఫ్యాన్లు అందరం కలిసి, ఈయన గొప్ప ఆయన గొప్ప అని కాలర్లు ఎగరేసుకొని తిరుగుతాం. సో ఒక విషయం అయితే క్లియర్గా నేను చెప్తున్నా, TFIలా మన ప్రభాస్ అన్న ఒక యాంగిల్లో నుంచుంటే ఇప్పుడు బన్నీ అన్న ఇంకొక సైడ్ నుంచొని ఉన్నాడు. ఇప్పుడు బన్నీ అన్న ఇప్పుడు ఆయన రికార్డులో ఆయన బద్దలు కొట్టుకోవడమే, ఆయన బద్దలు కొట్టుకోవడం. ఎందుకంటే క్లియర్గా మొన్న కూడా మెన్షన్ చేసింది కదా ఎన్బికే గారి షోలో మెన్షన్ చేసింది కదా, నన్నైతే కొట్టేటోడు భూమి మీద కొట్టలేదు, కొట్టాలంటే మళ్ళీ నేనే కొట్టాలని చెప్పి. సో ఇప్పుడు బన్నీ అన్నని మళ్ళీ ఎవరన్నా కొట్టాలంటే ఆయననే కొట్టుకోవాలి తప్ప ఆయన స్థాయి పెంచే లెవెల్ మిగతా హీరోలకు వస్తుందా రాదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఆ రేంజ్లో ఉంది పర్ఫార్మెన్స్ అయితే. లాస్ట్ అండ్ ఫైనల్ విషయం అయితే నేను చెప్తా, ఏడవకుర్రి బై, మీరు ఏడుస్తా అంటే అక్కడ పెద్ద పెద్ద టాప్ నాచ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఏడ్చే బదులు వాళ్ళు చేసినట్టు పనులు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రతి హీరో లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే 3-4 సంవత్సరాలు తగలేసి తీస్తున్నారు సినిమాలు, దేవరా కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఏవి 3 సంవత్సరాలు కష్టం కనపడలేదు భయ్యా. బట్ పుష్ప 2లో మాత్రం వాళ్ళ కష్టం ప్రతిఫలం ఖచ్చితంగా కనపడుతుంది. రాసి పెట్టుకోండి, సంక్రాంతి వరకు కూడా పుష్ప రూల్ నడుస్తూనే ఉంటుంది, 100% నడుస్తుంది. 3,000 కోట్లు కూడా నాకు లీస్ట్ అనిపిస్తుంది. మీరు ఈ ఫీవర్ మొత్తం ఎంజాయ్ చేయాలంటే సపోర్ట్ చేయకుండా థియేటర్ పోండి. మీరు థియేటర్లో మిస్ అయితే ఖచ్చితంగా బాధపడతారు. ఒక తోప్ సినిమా మన తెలుగు వాళ్ళకి ఏ రేంజ్ కమర్షియల్ సినిమా కావాలో ఆ రేంజ్ కమర్షియల్ సినిమా ఇచ్చిండు. నేను ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సినిమాలు చూసినా కూడా పాత టైంలో మన శంకర్దాద MBBS, పోకిరి, ఈ లెవెల్ ఆఫ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనేది లేదు. బట్ ఇప్పుడు వచ్చింది పుష్ప 2. నేను ఆడియన్స్ ఒకటే విషయం చెప్తాను, మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకండి. మీరు థియేటర్లో మిస్ అయితే మాత్రము ఆ ఎమోషనల్ కోస్టల్ రైడ్ అనేది మీకు OTTలో రాదు. సో థియేటర్లో చూడండి ఖచ్చితంగా. మీరు ఇప్పుడు నా ఒపీనియన్ తీసుకొని మీరు సినిమాకి వెళ్ళినా కూడా 100% రిగ్రెట్ చేయరు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారనే గట్టి నమ్మకంతో నేను కూడా తొడగొట్టి చెప్తున్నా. సో మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకు వచ్చేస్తాను అనమాట. సో మిగతా అందరు హీరోలు 3-5 సంవత్సరాలు కష్టపడే హీరోలు అందరికీ ఒకటే విషయం క్లియర్గా చెప్తున్నా, ఇలాంటి బ్లాక్ బాస్టర్ పుష్ప 2 ద రూల్ బ్లాక్ బాస్టర్ ఇలాంటి లెవెల్లో కొట్టగలిగితే చెయ్యండి భయ్యా, మేము కూడా ఫ్యాన్స్ అందరం హ్యాపీ. మీరు సంవత్సరం మీరు ఫేస్లు చూపించకపోయినా 3 సంవత్సరాలకు ఒకసారి ఫేస్లు చూపించి ఇలాంటి బ్లాక్ బాస్టర్లు కొట్టినా మేము సంతోషంగా ఉంటాం. కానీ కొట్టలేనప్పుడు 3 సంవత్సరాలు మీరు బొక్క పెట్టుకొని మీ ఏజులు ముసలోళ్ళకి మీరు వెళ్ళిపోవద్దు అనేది నా కోరిక, నా విష్. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.